నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన స్టోరీ ఏంటంటే, ఒక పొట్టెగాడు ముత్యాలు దేనికని పొద్దున్నే సముద్రాన్ని బయలుదేరుతాడు. ఆ వెళ్ళే క్రమంలో వాళ్ళ ఊరోళ్ళు వానికి ముత్యాలు తేలేవు, నీ వల్ల కాదు, నీ చేత కాదు అని రకరకాలుగా వానికి మెంటల్ గా ఫిక్స్ చేస్తారు, నువ్వు ముత్యాలు తేలేవని. అయినా వాడు ఎవ్వని మాటలు పట్టించుకోకుండా సముద్రం దగ్గరికి పోతాడు. పోయి మన దోశలు ఉంటాయి కదా, దోశలు, ఆ దోశలతోనే సముద్రంలో నీళ్ళని బయటకు వస్తుంటాడు, తోటి పోస్తుంటాడు. అట్లా పొద్దున పోయినోడు 10 అవుతుంది, 11 అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది. అయినా వానికి సోయి లేకుండా, ఎర్ర టెండల ధ్యాస లేకుండా, ప్రేమిన ధ్యాస లేకుండా నీళ్లు బయటకు పోస్తూనే ఉంటాడు. అట్లా సాయంత్రం అయింది. అప్పుడు అట్లకెళ్ళి ఒక ముసలోడు వచ్చి అడుగుతాడు ఇట్లా, అయినా నేను పొద్దున్న నుంచి చూస్తున్నా బిడ్డ, ఎందుకు నీళ్ళు అట్లా బయటికి తోడి పోస్తున్నావు, సముద్రంలోకి వెళ్ళి అట్లా తోడిపోయడం వల్ల ఏమొస్తుంది నీకు అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లగాడు ఏం చెప్తా అంటే, పొట్టగాడు, నేను రాజుకి ముత్యాలు తెచ్చిస్తానికి మాట ఇచ్చిన, సో నాకు కొన్ని పైసలు అవసరం ఉండి ఆయన దగ్గర బాగానే కూడా తీసుకున్నా, మరి ముత్యాలు తెచ్చేయాలి కదా, నాకు గడువు కూడా దగ్గర పడుతున్నా అని చెప్తాడు అనమాట. నీళ్ళు అందుకే తోడుతున్నా, ముత్యాలు తీసుకుపోయి ఆయనకి ఇస్తా అని చెప్తాడు. ఇంతకీ సముద్రంలో నీళ్ళు తక్కువైతే బిడ్డ అని నవ్వుకుంటూ అడుగుతాడు అనమాట. అప్పుడు ఆ పుట్టగాడు ఏం చెప్తాడంటే, ఎందుకు తక్కువ కావు, ఈరోజు తక్కువ కాకుండా రేపు తక్కువ కావా అని ధైర్యంగా సమాధానం ఇస్తాడు. వీడేంద్రా, నీళ్ళు సముద్రంలోకి వెళ్ళి తోడి బయటకు వస్తే తక్కువ అవుతాయి అని చెప్తాడు అని ముసలోడు ఆశ్చర్యపోయి వాడి మొండి పట్టుదలను మెచ్చుకొని ముసలోడు ఆ పొట్టేగాని దోశలో కొన్ని ముత్యాలను పోసి ఇలా దీవిస్తాడు అనమాట. ఏంటంటే, ఆయన నేనే సముద్రుడిని, తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే నీ యొక్క నమ్మకాన్ని నేను మెచ్చుకుంటున్నాను అంటూ ఆ ముసలోడు అక్కడి నుంచి అలా వెళ్ళిపోతాడు అనమాట. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఎవరు ఎన్ని చెప్పినా నీపై నీకున్న నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు, అస్సలు కోల్పోవద్దు. అది